శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం గురు మౌఢ్యమి అట్లాగే శుక్ర మౌఢ్యమి అంటే ఏమిటి, మౌఢ్యమి రోజుల్లో ఎలాంటి పనులు చేయవచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మౌఢ్యమి అంటే మనకు రవిగ్రహానికి 11 డిగ్రీల లోపు గురుగ్రహం అట్లాగే శుక్రగ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలు తమ శక్తిని కొంతవరకు కోల్పోవడం అయితే జరుగుతుంది. రవిగ్రహానికి దగ్గర ఉన్నటువంటి రోజులను మౌఢ్యమి అని అంటారు. గురు మౌఢ్యమి అట్లాగే శుక్ర మౌఢ్యమి జరుగుతున్నటువంటి రోజుల్లో కొన్ని రకాల పనులను ప్రారంభించకూడదు. ముఖ్యమైనటువంటి పనులను ఈ మౌఢ్యమి రోజుల్లో చేయకూడదు. ఈ సంవత్సరం ఏప్రిల్ 28 నుంచి జూలై 8 వరకు శుక్రమౌఢ్యమి జరుగుతుంది. అట్లాగే మే 7వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు గురుమౌఢ్యమి అయితే జరుగుతుంది. ఈ మౌఢ్యమి జరుగుతున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా కొన్ని శుభకార్యాలు అనేటువంటివి చేయకూడదు. మౌఢ్యమి రోజుల్లో ఎలాంటి పనులను చేయకూడదు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా గురు శుక్రులు అస్తమించి ఉండగా ఆవులు చెరువులు తవ్వరాదు, అట్లాగే కొత్త ప్రాంతాలకు ప్రయాణం చేయరాదు. క్షురకర్మలు అట్లాగే దేవతా ప్రతిష్టలు, ఉపనయనం, విద్యారంభం, నూతన గృహారంభం, కర్ణవేదన, మహాదానాలు, తోటలు చేయడం, అట్లాగే పుణ్యతీర్థాలు, యాత్రలు చేయడం, వివాహం, నూతన మంత్రానుష్ఠానం, పట్టాభిషేకం, యజ్ఞం అట్లాంటి ముఖ్యమైనటువంటి శుభకార్యాలు అయితే ఈ మౌఢ్యమి జరుగుతున్నటువంటి రోజుల్లో చేయకూడదు. అట్లాగే మౌఢ్యమి జరుగుతున్నటువంటి రోజుల్లో ఎలాంటి కార్యాలు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే, దోషానికి సంబంధించినటువంటి శాంతి కర్మలు అన్నీ కూడా చేయవచ్చు. అట్లాగే కొంతమంది జాతకులు జరుగుతున్నటువంటి గ్రహ దశ అంతర్దశల్లో కొంతవరకు ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి దశ అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి వారికి గ్రహాలకు సంబంధించినటువంటి దోషాలకు సంబంధించినటువంటి పరిహార ప్రక్రియలు చేయవచ్చు. అట్లాగే కొంతమంది శిశువులు గండాంత నక్షత్రాల్లో అట్లాగే కొంతవరకు దోషపూరితమైనటువంటి నక్షత్రాల్లో జన్మించడం జరుగుతుంది. అట్లా జన్మించినటువంటి శిశువులకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియ పూజలు అయితే చేయవచ్చు. ఈ విధంగా గురు మౌఢ్యంలో ముఖ్యంగా శుభకార్యాలు అయితే చేయకపోవడం అనేది మంచిది అని చెప్పడం అయితే జరుగుతుంది. సో మనకు జ్యోతిష శాస్త్ర ప్రకారం గురు శుక్రులు ఈ రెండు గ్రహాలు శుభగ్రహాలు కాబట్టి రవికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ గ్రహాలు తమ యొక్క శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఆ గురుమౌఢ్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఏదైనా శుభకార్యాలు చేస్తున్నప్పుడు గురు బలం అట్లాగే శుక్ర బలాన్ని చూస్తుంటాము, అట్లాగే చంద్రబలాన్ని చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ గురు శుక్ర మౌఢ్యమి రోజుల్లో మనకు శుభకార్యాలు అనేది చేయకూడదు. ఈ విధంగా మనము గురు శుక్ర మౌఢ్యంని పాటించాల్సి ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సర్వే జన సుఖినో భవంతు.